శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చిరుత సంచారం కలకలం రేపుతుంది. విమానాశ్రయం ప్రహరీ లోపలి విభాగంలో ఆదివారం తెల్లవారుజామున చిరుత కదలికలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మొదటి దానిని అడవి పిల్లిగా భావించిన సెక్యూరిటీ సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన అనంతరం దాన్ని చిరుతగా నిర్ధారించారు. ఇక అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అటవీశాఖ అధికారులు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలతో పాటు ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి అని ఆర్జీఐఏ పోలీసులు సూచించారు. చిరుతను పట్టుకునేందుకు ఓ బోనును ఏర్పాటు చేశారు. బోనులో మేకను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ పరిసరాలలో అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. గొల్లపల్లి గ్రామం నుంచి విమానాశ్రయం గోడ దూకి లోపలికి వచ్చినట్లు అధికారులు సీసీ కెమెరాలో గుర్తించారు. ప్రహరీ గోడ దూకే సమయంలో చిరుత ఫెన్సింగ్ వైర్లను తాకిన ఆనవలను అధికారులు గుర్తించడం జరిగింది. 3 ఏళ్ల క్రితం కూడా ఇలాగే చిరుత ఎయిర్పోర్ట్లో తిరిగినట్లు ప్రచారం జరిగింది. అయితే సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన అధికారులు దాన్ని అడవి పిల్లిగా గుర్తించారు. ఈసారి కూడా అడవి పిల్లినే కావచ్చని మొదట ఎయిర్పోర్ట్ సిబ్బంది అనుమానించింది. కానీ అటవీశాఖ అధికారులు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించి చిరుతగా నిర్ధారించారు.